హలో నేను సిఎస్ రావు. సోషల్ మీడియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసినా ముగ్గురు కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎవరు వాళ్ళు అంటే గాయనిసి, ఒకళ్ళు మంగిలి, 2 శ్రీముఖి, 3 విష్ణుప్రియ. వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు. విష్ణుప్రియ యాంకర్ కమ్ చిన్న ఆర్టిస్టు, శ్రీముఖి యాంకరు, అనేక షోలు చేస్తుంటారు, అందరికీ తెలుసు. మంగిలి యాంకర్ కమ్ సింగర్. మరి వీళ్ళు ముగ్గురు సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకు వైరల్ అవుతున్నాయనంటే దాదాపు 200 కోట్ల రూపాయలకి ఫ్రాడ్ చేసేది మంగిలి తమ్ముడితోటి అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఒక అడ్వకేటు ఆవిడ మీద, ఆవిడ బ్రదర్ మీద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినటువంటి అతని మీద రివర్స్ మంగిలి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఆమె మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. దాదాపు 80 మంది బాధితులు. ఆమె గోకుల్ నందన్ ఏదో పేరు పెట్టి, గోకుల్ నందన్ ఇన్ఫ్రా అని చెప్పి పేరు పెట్టి దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసి కోకాపేటలో పబ్బులు, ఫామ్ హౌస్లు నిర్మించారు అనేది ఆరోపణ. లబ్ధిదారులు ఎవరైతే కంప్లైంట్ చేశారో దాదాపుగా 80 మంది, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అది అడ్వకేట్ చెప్పినటువంటి మాట. దీంట్లో నిజం లేదు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మంగిలి చెప్తున్నాను. అసలు ఆ 200 కోట్లే ఉంటే, అసలు బిజినెస్ మైండే ఉంటే నేను పాటలు పాడాల్సిన అవసరం ఉంది. నేను పాడటంలో నేను నిమగ్నం అయినాను. ఇవన్నీ అసలు వ్యాపార ధోరణి లేదు నాకు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. దీని మీద పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు ఈ కంపెనీ పెట్టాలి, ఈ కంపెనీ వెనుక అసలు మంగిలి ఉందా లేదా అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మంగిలికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఉన్నాడు. మంగిలి ఏం చెప్తుంది, తన బ్రదర్ కాదు, ఆ వీడియోలో ఉంది, డబ్బులు లెక్క పెడతా ఉన్నటువంటి వీడియో, కొన్ని కట్టలు, 500 రూపాయల కట్టలు మిషన్లో లెక్క పెడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది, మంగిలికి సంబంధించినటువంటి వీడియో. మంగిలి బ్రదర్ అని చెప్పి చెప్పారు. అది మంగిలి బ్రదర్ కాదు అని చెప్పేసి మంగిలి తన బ్రదర్ని తీసుకొచ్చి మీడియా ముందు నిల్చోబెట్టింది. సో ఇది మంగిలి ఎపిసోడ్. ఇక ఇదే మంగిలి ప్రెస్ మీట్ పెట్టి శ్రీముఖిని సీన్లోకి తీసుకొచ్చింది. ఎందుకు? శ్రీముఖి కంప్లైంట్ చేశాడు. ఆ అడ్వకేటు శ్రీముఖితోటి క్రష్ ఉంది అడ్వకేట్కి, అందుకే నేను డ్యామేజ్ చేయడానికి ఈ అడ్వకేట్ తన మీద కేసు పెట్టాడు అనేది మంగిలి ఆరోపణ. శ్రీముఖికి క్రష్ ఉన్నటువంటి విషయం ఆ అడ్వకేట్ చెప్పాడనేది మంగిలి చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఈ ఎపిసోడ్కి శ్రీముఖికి సంబంధం లేదు, కానీ మంగిలి శ్రీముఖిని సీన్లోకి లాగింది. ఎందుకు? శ్రీముఖి తోటి క్రష్ ఉంది తన మీద కంప్లైంట్ చేసినటువంటి అడ్వకేట్కి అని టాపిక్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. మరి విష్ణుప్రియ ఏంటి? విష్ణుప్రియ అయితే ఏకంగా తన శృంగార వీడియోలు కావాలంటే, లేదా తన అర్ధనగ్న వీడియోలు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని 350 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజు కడితే మీకు అన్ని ఆరబోతలన్నీ మీకు చూపిస్తానని చెప్పి ఆవిడ సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ పెట్టి లాగిన్ కావాలంటే కనుక మీరు లాగిన్ ఫీజు కట్టాలి, 390 రూపాయలు కట్టాలని చెప్పి ఫీజు పెట్టింది. అంటే తన వయ్యారాలని ఒలకబోస్తాను, తన వయ్యారాలన్నింటిని బయట పెడతాను, మీరు చూడండి, నా అందాలను చూడండి, 399 రూపాయలు కట్టండి అని చెప్పి ఆవిడ వెబ్సైట్ పెట్టి వెబ్సైట్లో దానికి ఫీజు పెట్టడం పెద్ద వివాదం వేసింది. సో మొత్తం మీద వీళ్ళ ముగ్గురి వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వయ్యారి భామలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళ ముగ్గురే ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్నారు సోషల్ మీడియాలో. ఇన్స్టాగ్రామ్లో కానీ, తర్వాత ఎక్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా వీళ్ళ ముగ్గురికి వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి వీళ్ళు ముగ్గురు చేస్తున్నటువంటి అంశం ఏంటి? శ్రీముఖిది అయితే కేవలం అలా ఆరోపణ మాత్రమే మంగిలి చేసింది. శ్రీముఖి ఎపిసోడ్ ఏం లేదు, కానీ శ్రీముఖిని సీన్లోకి లాగారు ఇప్పుడు. సో ఇది మొత్తం కూడా త్వరలో ప్రారంభం కాబోయేటువంటి బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఆ బిగ్ బాస్ షోకి ఎంట్రీ కావడానికి ఆడుతున్నటువంటి పెద్ద గేమ్ అనేది కొంతమంది వీళ్ళ వాలకాన్ని ఎత్తి పొడుస్తూ ఉన్నారు. మరి ఏది నిజం? వీళ్ళు కావాలని ఇలా ఫ్లేవర్ కావాలని సోషల్ మీడియాలో
మరింత సెలబ్రిటీస్గా పేరు పొందాలని, బిగ్ బాస్ షో ఎంటర్ కావాలంటే ఇలాంటివి ఉండాలి అని చెప్పి అనుకుని ఇలా చేస్తున్నారా, లేదంటే అసలు వీళ్ళు ఫ్రాడ్ నేచరా? మీకు తెలిసి మీకు అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.